కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్రధానంగా నేను నమ్మేది విశ్వసించేది ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు. అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం. ఇక్కడుండే వాళ్ళకు కూడా ఆదరాబాదరాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక వారం రోజులు ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న దేశం ఏది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండ్రో వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండ్రో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది, అక్కడ యాజమానులతో కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. రెండు. మూడోది, ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కోసమే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల కంటే దుర్భరమైన పరిస్థితులలో ఇరుక్కోవడానికే కారణం కొంత అవగాహన లోపం, కొన్నిసార్లు తీసుకెళ్లిన ఏజెంట్ల మోసాలు. కాబట్టి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోకుండా వెళ్ళే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ మైగ్రేషన్స్ అన్నిటి మీద, ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా ఎవరు వెళ్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీల్లేని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి. లేకపోతే అక్కడి నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కొని తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదో కొనుక్కుంటే ఆ కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే వాళ్ళు జీవితకాలం కష్టపడి రూపాయి కూడబెట్టిగా వెనక్కి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే, నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు, అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. సో అట్లాంటి వాటికి కూడా తప్పకుండా ఇక్కడ రక్షణ కల్పించే ఒక వ్యవస్థను అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ చేసినా వాళ్ళ అసెట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఒక రక్షణ కల్పించే వ్యవస్థను కూడా తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్కడేమన్నా అయితే వైద్యం అందించడం కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు బయటికి పోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వైద్యం అందించాలన్నా ఏదైనా సహాయం అందించాలన్నా కూడా వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగిన సహాయం ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా అందించాలన్న ఆలోచన మేము చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, గల్ఫ్ కార్మికుల బీమా, అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా, అంటే ఇప్పుడు ఈ 5 లక్షల లెక్క ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన, వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కష్టపడి ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనేదే నా ఆలోచన. ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా సహాయం జరుగుతుంది, సహాయం జరగకపోయినా సలహా నాన్న ఈ ప్రభుత్వం నుంచి దొరుకుతుంది, సమస్యల్లో సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. మా వల్ల సాధ్యం అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం, కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం